వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సలార్ సినిమా గురించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది. డిసెంబర్ 21 సలార్ రిలీజ్ వరల్డ్ వైజ్గా రిలీజ్ కావడం జరిగింది. సలార్ మూవీకి నిన్న మధ్యాహ్నం 2 గంటల మ్యాట్నీకి నేను మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళడం జరిగింది. టికెట్ ధర 200 ఇచ్చేసి వెళ్ళినాము. జనాలు అమితంగా చాలామంది, ఎక్కువ మంది వచ్చినారు జనాలు. టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళినాము. సినిమాలో కొన్ని మెయిన్ పాయింట్స్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. సినిమాను తప్పుగా నేనేమి అనలేదు, జస్ట్ నాకు నచ్చే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ వచ్చేసి ప్రభాస్ ఓకే, గుడ్ యాక్టింగ్, ఓకే, సూపర్ యాక్టింగ్. ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ అదుర్స్ అని చెప్పచ్చు. ప్రభాస్ కటౌట్కి సినిమా పర్లేదు. ఒక్కసారి సినిమాని చూడగలం. స్టార్టింగ్ ఒక 15 నిమిషాల సినిమా అర్థం కాలేదు నాకు. మళ్ళా నిదానంగా అర్థమైంది. సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. కానీ స్క్రీన్ ప్లే వచ్చేసి నాకు అసలు నచ్చలేదు. ఈ సినిమా మాత్రం ప్రభాస్కు కొద్దిగా తక్కువే అనుకోవచ్చు. ప్రభాస్ ఊహించని అంత సినిమా కాదు. ప్రభాస్ రేంజ్ సినిమా అయితే నాకైతే కాదని అనిపిస్తుంది. సినిమా సూపర్గా, నాకు లైట్గానే లేదు, ఎక్కువ నచ్చలే, కొద్దిగా ఒక్కసారి సినిమా చూడొచ్చు. ప్రభాస్ యాక్టింగ్ ఓకే, డన్, సూపర్. శృతి హాసను బాగానే ఉంది. జగత్ బాబు యాక్షను కొద్దిగా ఉంది. మిగతా సో యాక్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, ప్రభాస్ క్యారెక్టర్ సూపర్గా ఉంది. మధ్యలో వచ్చేసి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ లేదు అసలు. బ్యాక్గ్రౌండ్ మైనస్. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. నాకైతే బ్యాక్గ్రౌండ్ అసలు నచ్చలేదు. కొన్ని హైలైట్ సీన్స్, ఫైట్స్, ఒక ఇంటర్వెల్ ఫైట్ ఉంది. ఇంటర్వెల్ తర్వాత లాస్ట్ ఫైట్ బాగుంది. మొత్తం ఒక 3 ఫైట్స్ సూపర్గా ఉన్నాయి. 3 ఫైట్స్ కోసం సినిమా చూడొచ్చు. అంతా కేజీఎఫ్ లాగానే ఉంది స్క్రీన్ ప్లే. కేజీఎఫ్ అంత రేంజ్ సినిమాని చెప్పలేము. కేజీఎఫ్ తిన్నే సేమ్. ఆ సినిమా చూస్తే కేజీఎఫ్ సినిమా చూస్తుంటే ఉంటుంది ఖచ్చితంగా. ఇది మాత్రం నేను చెప్పగలను. చూడండి, మీరు కూడా ఒకసారి చూడండి సినిమాకి వెళ్ళి. సినిమా అయితే ఇప్పటికే 100 కోట్లు కలెక్ట్ చేసిందని ఇప్పటికే అంచనా. ఒకరోజు కలెక్షన్ పరంగా అయితే దుమ్ము రేపుతుంది. కలెక్షన్ పరంగా నాకు తెలిసినంత వరకు వరల్డ్ వైజ్గా కాబట్టి, ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, ప్రభాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి సినిమా అయితే కలెక్షన్ల వరకు అయితే ఇబ్బంది ఏం లేదు. కానీ సినిమా పరంగా అయితే